హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మా గార్డెన్ చూపిస్తాను మీకు. మా టెర్రస్ పైన నేను గార్డెన్ పెట్టుకుంటాను చెప్పాను కదా. సో ఈరోజు మీకు నా గార్డెన్ మొత్తం చూపిస్తాను. ఆల్రెడీ నా గ్రేప్స్ అంటే మా గ్రేప్స్ చెట్టు ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోలో పోస్ట్ చేశాను కదా. అవి కాకుండా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో మిరప చెట్లు, వంకాయ చెట్లు అవన్నీ అయితే నారబెట్టాము. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. హలో, హాయ్ చెప్పు. సో ఇది వచ్చేసి మా గోంగూర చెట్టు అనమాట. ఎర్ర గోంగూర అంటారు కదా అది. సో చూపిస్తాను మీకు. సో ఇది గోంగూర చెట్టు, ఇది వచ్చేసి మిరప చెట్టు అనమాట. ఇది లాస్ట్ టైం పెట్టింది, ఇప్పుడు కొంచెం పాడైనట్టయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది పువ్వులు. సో ఇది కాకుండా ఇంకా కొన్ని ముక్కలు అయితే పెట్టాము చూస్తున్నాను కదా. అవన్నీ మీకు 1 by 1 చూపిస్తాను. సో నా పాప కూడా వచ్చింది నాతో పాటు. యాక్చువల్గా ఈరోజు వాటర్ పోయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వర్షం పడింది. సో జస్ట్ మీకు చూపిద్దాము అని చెప్పి పైకి వచ్చాము ఈరోజు. దాము ఇట్రా, హాయ్ చెప్పు. హాయ్ అందరికీ అను. బాగున్నారా? అడుగు, బాగున్నారా? సో ఇప్పుడు నేను మీకు చూపించే మిరప చెట్లు అనమాట. మిరప చెట్లలో నేను 2 types పెట్టాము. ఒకటి లవంగ మిరపకాయలు అంటారు కదా అవి, ఇంకా కొన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా లాస్ట్ టైం నుంచి మేము చాలాసార్లు పెట్టాము. ఆ విత్తనాలు అలా స్టోర్ చేసుకొని ఇలా వర్షాలు వచ్చినప్పుడు పెడతామన్నమాట. సో ఫైనల్గా చాలా పెట్టామన్నమాట మిరప చెట్లు. ఇవి కాకుండా ఇంకా ఆకుకూరలు ఉంటాయి కదా, అంటే పాలకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా అవన్నీ కూడా పెట్టాము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది కొత్తిమీర ఫ్రెష్గా. రీసెంట్గానే వేసాం విత్తనాలు. చిన్న చిన్న ముక్కలు అయితే వచ్చాయి. ఇది కొత్తిమీర ముక్కలు అనమాట. ఇది కాకుండా మెంతికూర పెట్టాము. మెంతికూర కొంచెం ఎక్కువే పెట్టాము ఎందుకంటే రెగ్యులర్గా అన్ని కర్రీస్లో మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకుంటాం కాబట్టి మెంతికూర ఎక్కువ పెట్టాము. తర్వాత పాలకూర కూడా బాగానే వచ్చింది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పాలకూర. ఆల్రెడీ మేము 2 times యూజ్ చేసాము, ఇది మళ్ళీ వచ్చిందనమాట. సో ఇది పాలకూర. అండ్ ఇది కాకుండా ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా గోంగూర. సో ఇది ఎర్ర గోంగూర అంటారు కదా అది. సో గోంగూర పికల్ రెగ్యులర్గా ఇన్స్టెంట్ పచ్చడి అంటారు కదా, రెగ్యులర్గా చేస్తుంటాం మేము ఇంట్లో. సో అందుకని చెప్పి గోంగూర చెట్టు మ్యాండేటరీ అని చెప్పి పెట్టాము. సో వర్షం మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది ఈరోజు, అందుకని చెప్పి పైకి రాలేదు. అన్నీ ఇలా కింద పడిపోయి చిందరవందర అయిపోయి. ఇది కాకుండా కొన్ని బీరకాయ చెట్లు, కాకరకాయ చెట్లు కూడా పెట్టాము. అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చిన్న చిన్న చెట్లు ఇలా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి బిల్వదళాల చెట్టు. ఇది రీసెంట్గానే పెట్టాము మేము. సో ఎవ్రీ మండే మా మామయ్య పూజకి యూజ్ చేస్తారు. సో ఇది మీ అందరికీ తెలుసు కదా గ్రేప్స్ చెట్టు. ఇది 3rd time. ఆల్రెడీ లాస్ట్ టైం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 month గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కాయలు. అది సీజన్లో ఎన్నిసార్లు వస్తాయి అనేది కూడా తెలియట్లేదు, కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు అన్ని పళ్ళు ఉన్నాయి కదా, ఆ తర్వాత కొద్ది రోజులకి అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. సో వర్షాలు పడడం వల్ల బాగా ఎక్కువ వచ్చాయి అన్నమాట పళ్ళు. సో గార్డెన్ మెయింటైన్ చేయడం ఎంత హ్యాపీగా ఉంటుందో, వర్షం పడినప్పుడు క్లీన్ చేయడం కూడా అంత టఫ్గా ఉంటుంది. చూడండి వర్షం పడింది కాబట్టి సో మొత్తం ఎండిపోయిన ఆకులు అంతా కింద పడిపోయి కొంచెం బురదలాగా అయిపోయి అంతా చెత్త అంతా పైన అలా ఉండిపోతుంది అనమాట. సో మనం వర్షం పడిన వెంటనే మళ్ళీ పైకి వెళ్ళి వాటర్ బ్లాక్ అవ్వకుండా చూసుకొని అదంతా క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంకా వర్షాకాలంలో ఇలా తప్పదు ఇంకా. సో ఇది ఫైనల్గా ఇది నా వీడియో. సో చూసారు కదా మా గార్డెన్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా కొన్ని మొక్కలు అయితే ప్లాన్ చేస్తున్నాము. సో వంకాయ అండ్ క్యాప్సికమ్ అవన్నీ కూడా విత్తనాలు వేసాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అవి కూడా వచ్చాక మళ్ళీ ఒకసారి మీరు వీడియో షేర్ చేసుకుంటాను. సో మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.